ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం. yes ఫస్ట్ బ్రేకింగ్ లడ్డూ కల్తీ వివాదంపై సొలిసిటర్ జనరల్ తో మాట్లాడి నిర్ణయిస్తామంటోంది సుప్రీం. ఇక సెకండ్ బ్రేకింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణపై హైడ్రా దృష్టి పెట్టింది. థర్డ్ బ్రేకింగ్ ముడా స్కామ్ లో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు. ఫోర్త్ బ్రేకింగ్ సిబిఐ ఆపరేషన్ చక్రాలో దేశవ్యాప్తంగా 26 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్. వీటికి సంబంధించిన ఫుల్ బ్రేకింగ్స్ చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ లడ్డూ కల్తీ వివాదంపై సొలిసిటర్ జనరల్ తో మాట్లాడి నిర్ణయిస్తామంటున్నారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది అంటోంది వైసీపీ. మరోవైపు తిరుమలలో సిట్ విచారణ కొనసాగుతోంది. ఇక సెకండ్ బ్రేకింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణపై హైడ్రా దృష్టి పెట్టింది. ట్రాఫిక్ ఉన్నతాధికారులతో హైడ్రా సమీక్ష నిర్వహిస్తోంది. దీంతో పెరుగుతున్న వాయు కాలుష్యంపై ప్రస్తుతం అధ్యయనం చేయనుంది. ఇక థర్డ్ బ్రేకింగ్ ముడా స్కామ్ లో సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్. ఇది మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. ఈసీఐఆర్ ద్వారా మరికొందరిపైన కూడా కేసులు నమోదు చేయనుంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ ఆపరేషన్ చక్ర పేరుతో సిబిఐ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా 26 మంది సైబర్ నేరగాళ్లని అరెస్ట్ చేసింది. పూణేలో 10, హైదరాబాద్ లో 5, విశాఖలో 11 మందిని అరెస్ట్ చేసింది.